జోన్ RTI మీడియా. ఎడపల్లి మండల కేంద్రంలో మంగళవారం రోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా వరంగల్ డిక్లరేషన్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు వాగ్దానం చేసిన ప్రకారంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ మాట నిలబెట్టుకున్నదని పులి శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వం 1,00,000 కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్న రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, ఈ ప్రభుత్వం రైతు పక్షపాతని పులి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మాజీ మంత్రివర్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి ఎడపల్లి మండల ప్రజలు, రైతుల పక్షాన పులి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఇటు కార్యక్రమంలో ఎడపల్లి, చైతాపూర్ సింగిల్ విండో చైర్మన్లు పోల మల్కారెడ్డి, సత్యనారాయణ చౌదరి, SC-సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఈరంటి లింగం, కాంగ్రెస్ పార్టీ ఎడపల్లి అధ్యక్షుడు బంజ కామప్ప, మండల కిసాన్ కేత్ అధ్యక్షుడు శివరామ ప్రసాద్, మాజీ సర్పంచ్లు శంకర్ నాయుడు, ఎల్లయ్య యాదవ్, ప్రసాద్, నాయకులు నాయుడు, పోతన్న, బండి శంకర్, జనగా మోహన్ రెడ్డి, ఆత్మాల శ్రీనివాస్, యాషాడ రాజ్ కుమార్, మనోజ్, బండారి, హబీబ్ పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మాది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామం. నా పేరు మదన్ భాస్కర్ రావు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తానని మాటిచ్చి ఇప్పుడు అమలు చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పేరు సందీప్, పెద్దమౌని గ్రామం, ఓదన్ మండలం, జిల్లా నిజామాబాద్. నేను రైతుని. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ గత ఏ ప్రభుత్వము చేయలేదు. ఈ రుణమాఫీ చేస్తున్నందుకు కానీ ప్రజలు మరియు రైతుల ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రైతు భరోసా ఏదైతే ఉందో కూడా పెంచాలని రైతుల పక్షాన ప్రభుత్వానికి కోరుతున్నాను. రైతాంగం ఉత్సవాలు చేసుకునేటువంటి తరుణం. గత ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ధనాన్ని అప్పుగా మిగిల్చిపోయినటువంటి సందర్భంలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక్కొక్క రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇట్లాంటి తరుణము జీవితంలో మళ్ళీ రాదనే అనుకోవాలా. గతంలో వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి చూపించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మా ప్రభుత్వాలు కేంద్రంలో మా ప్రభుత్వం లేకపోయినప్పటికీ, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాకపోయినప్పటికీ, గతంలో రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఎట్లాగైనా సరే ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా ఈ రైతాంగానికి న్యాయం చేయాలనే భావనతో రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం చాలా సంతోషకరమైన విషయం. అందుకే ఈరోజు ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మేము ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.